నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఈవేళ మన ఛానల్లో సొరకాయ పులుసుని చాలా కమ్మని రుచితో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. నేను ఇక్కడ చూపించిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుందని మీరే అంటారు. అండ్ ఎప్పుడు సొరకాయ పులుసు పెట్టినా కానీ ఇదే ప్రాసెస్లో చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఇక ఇప్పుడు ఈ సొరకాయ పులుసును పెట్టడానికి మనము ముందుగా ఒక మీడియం సైజు సగం సొరకాయ ముక్కను తీసుకొని పైన చెక్కును తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా పిన్నిస్తో ముక్కలన్నిటికీ ఈ విధంగా అక్కడక్కడ బెజ్జాలు పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా రంధ్రాలు చేయటం వల్ల ఉప్పు, కారం, పులుపు అనేది ముక్కకు బాగా పట్టి మంచి రుచిగా ఉంటుందండి. ముక్కలన్నిటికీ ఈ విధంగా హోల్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇక ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 2 పెద్ద సైజు టమాటాలని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు అండ్ ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఇక ఇప్పుడు ఈ సొరకాయ పులుసును పెట్టడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఏదైనా మందపాటి గిన్నెను పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట్లాడుతూ కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిరపకాయలు అండ్ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ ఈ తాలింపులోనే కొద్దిగా ఒక 1/2 స్పూను ఇంగువను వేసుకోవాలండి. ఇలా ఇంగువని పులుసు కూరల్లోకి, సాంబారు, పప్పుచారు లాంటివి వాటిలోకి కొద్దిగా వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ రావడమే కాకుండా మంచి డైజెస్టివ్గా కూడా ఉపయోగపడుతుందండి. సో ఫ్రెండ్స్, నేను అందుకని చెప్పేసి కొద్దిగా ఇంగువను వేస్తున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేయొచ్చండి. ఇక నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ పెద్దలపాయ ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇక ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటో పీసెస్ని వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు సన్నని మంట మీద ఈ టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి. ఫ్రెండ్స్, టమాటా ముక్కలు ఉడికిపోయినాయి కాబట్టి ఇక ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న సొరకాయ పీసెస్ని వేసుకొని ఒకసారి అలా కలుపుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇవి 2 బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత సొరకాయ ముక్కలోని పచ్చివాసన పోయి ముక్క ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, కూర మొత్తం ఈ విధంగా దగ్గరగా చేసేసుకొని ఇక ఇప్పుడు దీని మీద లిడ్ పెట్టేసేసి ఒక 1 మినిట్ పాటు దీన్ని ఉడికించుకొని తర్వాత మూత తీసేసి చూసామంటే కర్రీలోంచి ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారము అండ్ 1/2 స్పూను వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవడం వల్ల సొరకాయ పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. సో ఫ్రెండ్స్, జీలకర్ర పొడిని స్కిప్ చేయకుండా వేసుకోండి. సొరకాయ ముక్కలు అండ్ టమాటోలు బాగా మెత్తగా మగ్గిపోయి పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు రసాన్ని తీసి ఇందులోకి పోసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చింతపండు రసాన్ని అంతా పోసిన తర్వాత ఒకసారి అలా కలుపుకుని నెక్స్ట్ ఒక 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ని యాడ్ చేశాక ఇక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ షుగర్ వేసుకోవాలండి. షుగర్కి బదులుగా మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, పులుసు కూరలోకి కొంచెం బెల్లం వేసుకున్నా కానీ షుగర్ వేసుకున్నా కానీ పులుపు విరిగిపోయి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి. ఇక ఇప్పుడు ఈ సొరకాయ పులుసు మీద మూత పెట్టేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఈ పులుసుకి మరింత టేస్ట్ రావడం కోసం అనేసి నేను ఇక్కడ ముందుగానే కందిపప్పుని ఉడకబెట్టుకొని ఉంచుకున్నానండి. చూడండి, ఈ విధంగా ముద్దపప్పు రెడీ చేసుకొని ఉంచుకున్నాను. ఇక ఇప్పుడు ఈ ముద్దపప్పు అంతా ఇందులోకి ఈ పులుసులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలామంది సొరకాయ పులుసు పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా ముద్దపప్పు చేసుకుంటారండి. అయితే నేను ఇక్కడ ఈ పులుసులోకి ఈ ముద్దపప్పుని ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా వేసి ఒక 2 నిమిషాల పాటు మరిగిస్తానండి. ఇలా చేయటం వల్ల పులుసు చిక్కదనంగా ఉండటమే కాకుండా పులుసుకి మంచి రుచి కూడా వస్తుంది. పప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నని మంట మీద 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. చూడండి, ఇక సొరకాయ పులుసు రెడీ అయిపోయింది. ముక్కలు కూడా ఎంత చక్కగా ఎక్కడా చెక్కు చెదరకోకుండా చాలా చక్కగా ఉడికినాయి. ఫ్రెండ్స్, ముద్దపప్పు వేసిన తర్వాత ఈ పులుసుని ఎక్కువసేపు మరగనివ్వకూడదండి. జస్ట్ అలా ఒక 1 or 2 మినిట్స్ మరగనిచ్చాక ఇక ఇప్పుడు ఫైనల్గా ఈ పులుసుకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం కొద్దిగా కొత్తిమీరని అండ్ 1 స్పూన్ గీని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మన వేడి కమ్మని సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్లేనండి. చూసారు కదా, ఈ సొరకాయ పులుసులోకి ఇలా ముద్దపప్పు వేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి సూపర్గా ఉంటుంది. ప్లస్ అంతేకాకుండా మనము ఇది వేడిగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 డేస్ వరకైనా నిల్వ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.